హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. హింగ్మాని. రామ్ చరణ్ గారి అభిమానులకు ట్రిపుల్ ఆర్ లాంటి ఒక గ్లోబల్ హిట్ తర్వాత ఆ రేంజ్ హిట్ కాదు కదా, కనీసం ఒక యావరేజ్ కంటెంట్ కూడా లేని రామ్ చరణ్ గారి అభిమానులకి పెద్ది అనే సినిమా అనేది భయ్య నిజంగా ఆక్సిజన్ అని చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే క్షణాల్లో ఇండియా వైడ్గా, మామూలుగా కాదు ఇండియా వైడ్గా వైరల్ అయిపోతుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మార్చి 27వ తేదీన ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక 40 సెకండ్ల టీజర్ రాబోతుంది అనే విషయం ఏదైతే ఉందో, అఫీషియల్గా ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ఆ టీం నుంచి కానీ సినిమాకి పనిచేస్తున్న వారి గురించి కానీ ఎవరి నుంచి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. కానీ రామ్ చరణ్ గారి అభిమానులకి మాత్రం పక్కాగా బుచ్చిబాబు మాత్రం డిసప్పాయింట్ చేయడు. ఇంకా రామ్ చరణ్ గారి బర్త్డేకి మాత్రం మాకు చాలా పెద్ద గిఫ్ట్ అయితే రెడీ చేసి ఉంటాడని ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ విషయం ఎలా ఉండగా, దీనికి సంబంధించి ఇప్పుడు ఈ టీజర్ కట్కి సంబంధించి సుకుమార్ గారు కూడా పనిచేస్తున్నారనే న్యూస్ ఏదైతే ఉందో భయ్యా, నాకు ఎందుకో ఎలా అనిపిస్తుందంటే ఇక సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్, ఇంకా బుచ్చిబాబు గారు ఇవన్నీ తలుచుకుంటుంటే రామ్ చరణ్ అనే వ్యక్తి ఇప్పుడు కొట్టబోయే దెబ్బ, ఇప్పుడు ప్రజెంట్ దురంధర్ అనే సినిమా ఎలాంటి సెన్సేషనో ఇండియా వైడ్గా మన అందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా దురంధర్కి మించి అయితే పెద్ద ఉండబోతుంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా మాట్లాడితే కొంతమంది అంటారు, ఏంటి దురంధర్ సినిమానే లేపేస్తుందా, దురంధర్ సినిమా రికార్డులు కొట్టేంత సినిమా ఇది అది మాట్లాడతారు. ఒకటే చెప్తున్నాను, దురంధర్ సినిమా రిలీజ్ ముందు కూడా ఎవరికి అసలు తెలియదు అని రికార్డులు కొడద్దని. అందుకే ఏ సినిమాలో ఎలాంటి సత్తా ఉంది అనేది ఎవరికి తెలీదు. ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి ఒక టాక్సిక్ కానీ, ఒక అల్లు అర్జున్ అట్లీ మూవీ కానీ, ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి డ్రాగన్ సినిమా కానీ, ఇక ప్రభాస్ గారి సినిమాలు కానీ, అంటే వాటితో పాటు ఎందుకు ఈ సినిమా అంత స్పెషల్ అని ఎందుకు చెప్తున్నా అంటే, పెద్ది అనే సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఏదో ఫ్యాన్స్కి నచ్చడం లేదంటే అలా కాదు. యునానిమస్గా సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా చూసిన ప్రతి ఒక్క పోస్టర్ కానీ, ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్లు కానీ ప్రతి ఒక్కడు కూడా సూపర్ డూపర్ హిట్ అన్నారు. సో దీనికి తోడు ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు ఎంత పెద్ద ప్లస్ అయ్యారంటే, ఇండియా వైడ్గా కాదు, ఆయన మ్యూజిక్ అనేది ఇప్పుడు గ్లోబల్ వైడ్గా చిక్రీ సాంగ్ కానీ, రైరా కానీ ఒక ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలోగిస్తున్నాయి. నాకు తెలిసి ఒక 200 మిలియన్ల సినిమా రిలీజ్కి ముందే కొట్టిన సాంగ్ అయితే మాత్రం నాకు చిక్రీ సాంగ్ అనిపిస్తుంది. ఇక దానికి తోడు రామ్ చరణ్ గారు తీసిన 15 సినిమాల్లో భయ్యా ఒక 4 క్యారెక్టర్లు, ఐకానిక్ క్యారెక్టర్లు పడ్డమంటే ఇది మామూలు విషయం కాదు భయ్యా. దానికి తోడు ఏవైతే ఒక మగధీరాలో కాలభైరవ, ఇక రంగస్థలంలో చిట్టిబాబు, ఒక ట్రిపుల్ ఆర్లో మనకు రామరాజు, ఇక ఆరెంజ్లో ఆ యంగ్ లవర్ బాయ్గా చేసిన క్యారెక్టరు, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోతున్న పెద్ది అనే సినిమాలో ఆయన క్యారెక్టర్ మాత్రం తెలుగు సినిమా అని కాదు, సినిమా అనే సౌండ్ వినిపించిన ప్రతిసారి ఆ క్యారెక్టర్ గుర్తుకొస్తుందంట. ఆ రేంజ్లో రాసేటట్టు భయ్య బుచ్చిబాబు. సో దీనికి తోడు బుచ్చిబాబు ఇస్తున్న ఎలివేషన్స్ కానీ ఇవన్నీ ఆలోచిస్తుంటే అసలు బుచ్చిబాబు అనేవాడికి ఛాన్స్ ఇవ్వడం ఏంటి అని రకరకాలుగా మాట్లాడుకున్న చాలామంది ఇప్పుడు బుచ్చిబాబుకి ఛాన్స్ ఇచ్చి రామ్ చరణ్ చాలా మంచి పని చేశారని మాట్లాడుతున్నారు. ఎందుకంటే అన్న ఎప్పుడు ఊహించలే, ఇప్పుడు ఇలాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గేమ్ చేంజర్లు అని అవన్నీ ఇవన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ రామ్ చరణ్ గారు ఏ డైరెక్ట్తో చేయబోతున్నారు అంటే పెద్ద పెద్ద పేర్లు వినిపించాయి. ప్రశాంత్ నీల్ అన్నారు, లోకేష్ కంగరాజు, ఏవో సందీప్ రెడ్డి బొంగ ఏవో వినిపించాయి. కానీ అనూహ్యంగా బుచ్చిబాబు అనేవాడు ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. కానీ రామ్ చరణ్ గారి అభిమానులకు మాత్రం ఐఫిస్ట్ భయ్య సినిమా రిలీజ్గా ఉంది. ఆ లుక్ కానీ, ఆ ఫస్ట్ గ్లింప్స్ షాట్ కానీ, రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ కూడా, చిక్రీ సాంగ్ ఎలా ఉండాలో దానికి 100 రెట్లు ఇచ్చారు ఇంపాక్ట్. ఇంకా రై రారా సాంగ్లో చరణ్ గారి డ్యాన్స్ చూస్తే అబ్బా, రామ్ చరణ్ గారి అభిమానులకి ఏం కావాలో కరెక్ట్గా తెలిసిన డైరెక్టర్ దొరికాడరా బాబు అని ఒక ఫీల్ వచ్చింది. దానికి తోడు అసలు ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ గారు ఒక స్టార్డమ్ అనేది ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందంటే, ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గారు తెలియని వాళ్ళు లేరు, సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ సుపరిచితం అయిపోయాడు. సో అలాంటి వ్యక్తి నుంచి వచ్చిన గేమ్ చేంజర్ కానీ అవన్నీ కానీ నిజంగా మాట్లాడుకోవాలంటే ఎవరిని ఆశించినంతగా ఆకట్టుకోలేదు. సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ మళ్ళీ పెద్ది సినిమాలో ఖచ్చితంగా నాకు తెలిసి పెద్ది అనే సినిమా 1 మంత్ షో చేసి పారదొప్పుతుంది భయ్య. చాలా క్లియర్గా ఉంది. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ బాడీ ఏంటి భయ్యా, నాకు తెలిసి ఇండియాలో ఈ టైప్ ఆఫ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న హీరో ఇప్పట్లో ఎవడు లేడు, అది రామ్ చరణ్ గారు తప్ప. సో ఇప్పుడు ఈ మార్చి 27వ తారీఖున రాబోయే ఏదైతే టీజర్ ఉందో, ఆ 40 సెకండ్ల టీజర్ అంటున్నారు, ఇది ప్యూర్ ఒక యాక్షన్ టీజర్ అంటున్నట్టే. ఇంకా
మరి ఫైట్ సీనో తెలీదు, ఏంటో తెలీదు, ఒక యాక్షన్ ప్యాక్ టీజర్ అని చెప్తున్నారు. ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా గ్రౌండ్ అవతల పడిపోద్ది. మనకు ఫస్ట్ పోస్టర్ నుంచి రై రై సాంగ్ వరకు పెద్ద నుంచి ఇచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ అప్డేట్. సో ఇప్పుడు ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అనేవి వేరే లెవెల్లో ఉన్నాయి. ఏ రేంజ్లో ఉన్నాయంటే పెద్ద సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఒక స్కై హై అంటారు చూసారా, ఆ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవి యాక్చువల్లీ ఏంటంటే 2 నిమిషాలు ట్రైలర్ రిలీజ్ చేస్తా అన్నారు యాక్చువల్లీ. కానీ ఈ 40 సెకండ్లకి ఈ టీజర్ చేయడం అనేది ఏంటంటే ఇప్పటికే హై లెవెల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ట్రైలర్ కానీ ఒక 2 నిమిషాలు ఫుటేజ్ వీడియో కానీ బయటకు వస్తే ఆ లెక్కలన్నీ వేరే అయిపోతాయి. ఇంకా ఆ రేంజ్ ఇంకా వేరు. జస్ట్ ఇంకా సినిమా రిలీజ్ ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 40 నిమిషాల యాక్షన్ టీజర్ కట్ చేద్దాం అని చెప్పి ఎవరికైతే ఐడియా వచ్చిందో ఐడియా వచ్చిన నిజంగా హైలైట్. ఎందుకంటే అన్న సినిమా ఇంకా 4 రోజులు గ్యాప్ ఉంది. సో ఈ లోపు 2 నిమిషాల వీడియో కంటెంట్ అంటే అది చిన్న విషయం కాదు. కానీ దాని కాకుండా ఒక 40 సెకండ్ల టీజర్ ఏదైతే కట్ చేశారో అన్నారో అది మాత్రం మామూలుగా పేలదంటన్నా. అది ఇంకా రామ్ చరణ్ కానీ ఎలా ఎలివేట్ చేస్తుందంటే ఆ 40 సెకండ్లు మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి, ఎంతైనా ఊహించుకోండి. ఇంకా రామ్ చరణ్ గారిని ఆ లుక్లో చూసిన తర్వాత పెద్ది అనే సినిమా సృష్టించబోయే సంచలనాల గురించి కథలుగా చెప్పుకుంటారంట. సో దీన్ని బట్టి రామ్ చరణ్ గారి అభిమానులకి మళ్ళీ చెప్తున్నా భయ్యా, మీరు ఏదైతే RRR అనే సినిమా తర్వాత మీరు ఏదైతే లో చూసారో, లో అని కాదు ప్రతి ఒక్క హీరోకి హిట్స్ ఫ్లాప్స్ కానీ రామ్ చరణ్ గారికి వచ్చిన ఇమేజ్ అనేది గ్లోబల్ వైడ్గా వెళ్ళిపోయింది. సో అలాంటి టైంలో ఆయన నుండి వచ్చిన ఎలాంటి ఇంకా క్లియర్గా చెప్పాలంటే దానిలో కనీసం ఒక యావరేజ్ కంటెంట్ కూడా పడలేదు మనకి. సో దీన్ని బట్టి రామ్ చరణ్ గారి అభిమానులు ఎంత కసి మీద ఉన్నారో, రామ్ చరణ్ గారి అభిమానులకి దానికి మించిన ఐ ఫీస్ట్ ఇవ్వడం కోసం, దానికి మించిన RRRకి మించిన ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం కోసం రామ్ చరణ్ గారు బుచ్చిబాబు తీసుకున్న ఈ పెద్ది అనే సినిమా ఏదైతే ఉందో ఇండియాలోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గ్రాసులు కొట్టబోతున్నారు. ఇండియాలోనే నెంబర్ 1 గ్రాసులు కొట్టబోతుంది. ఇది ఫిక్స్ అయిపోయింది. దంగల్ అనే సినిమా నెక్స్ట్ ఇప్పుడు దురంధర్ కానీ, బాహుబలి 2 కానీ, పుష్ప ఏవి మిగలవు. వన్స్ పెద్దిగాడు ఇంకా దిగిన తర్వాత, పెద్దిగాడు గ్రౌండ్లోకి దిగిన తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోబోతున్నాయి. ఏప్రిల్ 30తో ప్రతి ఒక్క రికార్డుకి, ఇండియన్ బాక్స్ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డుకి ఎక్స్పైరీ డేట్ పడబోతుంది.